నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో అంగరంగ వైభవంగా ముగిసిన రథసప్తమి వేడుకలు. స్వామివారి గర్భాలయంలో వెండి రథ సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న దళిత యువతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు లతా మాదిగ. నిర్మల్ జిల్లా బాసరలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. భక్తులకు మేలైన సేవలు అందించాలని సూచించిన బాసర ఎస్ఐ రాజు. ఇక వివరాలకు వెళితే భద్రాచలం శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారి గర్భాలయం చుట్టూ అర్చకులు వేద మంత్రాల మధ్యన వెండి రథ సేవ ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల్ గజసింగవరం గ్రామంలో యువకుల వేధింపుల వల్ల కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న దళిత అమ్మాయి లావణ్య కుటుంబాన్ని బీసీ మహిళా జేఏసీ చైర్మన్ జయంతి గౌడ్, విజేత మహిళా సంఘం అధ్యక్షురాలు వాణితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లావణ్య ఆత్మహత్య చేసుకుని 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఉన్నత అధికారులు ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. లావణ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు లతా మాదిగ స్పష్టం చేశారు. ఈ ఊరు నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, పోలీస్ స్టేషన్ రికార్డ్స్ లా ఏమాత్రం శ్రీకాంత్ రెడ్డి గురించే మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ దగ్గర లోకల్గా ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఎక్కడో లవ్ స్టోరీ జరిగింది, వీళ్ళకి కొంచెం మాటలు విభేదాలు వచ్చి అతను సౌదీ వెళ్ళిపోయిండు. వాళ్ళకి మధ్యలో ఏదో కన్వర్జేషన్లో ఈమె హట్ అయ్యి ఇది సూసైడ్ చేసుకుంది అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మేము ఎక్కడున్నా ఒక ఇష్యూ ఒక దగ్గర జరిగిందంటే అప్డేట్స్ లోకల్ క్యాండిడేట్ని క్యాచ్ చేసి వెంటనే అది అప్డేట్స్ తీసుకుంటూనే ఉంటాం. అసలు ఏ విధంగా కేసు నమోదు చేసారు, ఎవరెవరి పేర్లు, అమ్మాయి ఇచ్చిన వీడియో రికార్డ్ ప్రకారం అయితే ఆమె ఓపెన్గా చెప్తుంది రెడ్డి అని 3 సార్లు. అన్యాయం జరుగుతుందా, అమ్మాయికి అన్యాయం అయింది, ఇప్పుడు ఇది ఇట్లా రికార్డ్ చేయటం వల్ల
అబ్బాయి ప్రేమించిండు, అది అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు, అక్కడికి అయిపోయింది, ఆ కథ అక్కడికి అయిపోయింది కదమ్మా. ఓన్ బ్రదర్ ఫైల్ చేసినప్పుడు కాఫీ ఇచ్చారా మీకు? మీకు వాళ్ళకి జస్టిస్ సింగవరం గ్రామంలో లావణ్య అనే ఒక దళిత మహిళ, ఆ దళిత మహిళను గత కొన్ని సంవత్సరాలుగా ఒక పెళ్ళైన అతడు శ్రీకాంత్ రెడ్డి రవి, మరి వీరు వేధింపుల వల్లనే ఆ అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని క్లియర్గా ఆమె వాయిస్ రికార్డులో ఆమె వీడియోలో మేము చూడడం జరిగింది. ఆమె కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకుంది, హాస్పిటల్లో మాట్లాడిన మాటలు మేము అందరం గమనించడం జరిగింది. ఇదంతా జరిగిన డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే ఉన్నత అధికారులు కానీ ఈ విషయం పైన ఇంతవరకు ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. అమ్మాయి అంత క్లియర్గా చెప్తా ఉంది, వీళ్ళ వల్ల నేను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, నేను కిరోసిన్ పోసుకోవడం జరిగింది అని. అదే డిపార్ట్మెంటు అదే పోలీసులు మరి ఇక్కడ ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? ఆమె కాలిన చోటకి ఎందుకు రాలేదు? కుటుంబాన్ని ఎందుకు ఈరోజు సమాచారం ఎందుకు సేకరించలేదు? అట్లాగే ఈమె ఆత్మహత్య చేసుకున్నది సమాజానికి అందరికీ తెలుసు, అందరు చూశారు. ఎఫ్ఐఆర్ కాపీ అయింది 4 రోజులు, మరి 4 రోజుల నుంచి నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళు 24 గంటల్లో పట్టుకున్నారు. పట్టుకొని వారం రోజులు తీరకుండానే కోర్టు తీర్పు జరగకుండానే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి అదే ప్రియాంక రెడ్డి వాళ్ళ అమ్మా నాన్న ఈరోజు అదే కోరుతున్నారు. దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఈరోజు అంగీకరిస్తుందా ప్రభుత్వం? ఈరోజు అత్యాచారానికి హత్యకు ఉరిశిక్షనో ఎన్కౌంటరో మేము చేయమని మేము అడగట్లేదు. సమాజం కోరుతుంది, వాళ్ళ అమ్మా నాన్న కోరుతున్నారు. ఇప్పుడు అదే కోరేది ఏంటిది? వానికి ఉరిశిక్ష పడాలి, మాకు న్యాయం అదే జరగాలి. ప్రియాంక రెడ్డి ఇద్దరికి నా బిడ్డ ఎట్లా వచ్చిందో వాడి సిస్టమ్ అటు నిజాఫ్లే. అదే ప్రియాంక రెడ్డి అమ్మా నాన్న ఏదైతే కోరుకున్నారో అదే కోరిక వీళ్ళు అడుగుతున్నారు కనుక ఈరోజు లావణ్య విషయంలో మరి 4 రోజుల నుంచి నిందితుడు పరారులో ఉన్నాడు. మరి 4 రోజుల నుంచి నిందితుడిని ఎందుకు పట్టుకోవట్లేదు? నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో చోదకులతో గ్రామస్తులతో పోలీసు అధికారులు, జిల్లా ఆర్టీఓ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర ఎస్ఐ రాజు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రసిద్ధి క్షేత్రం కావడంతో ఆటో వాహనాలు నడిపే చోదకులు జాగ్రత్తగా మెలగాలని, భక్తులకు మేలైన సేవలు అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో కొందరు వాళ్ళ ఎడబాకినారు. దానివల్ల ఏంటంటే ఆ ఓనర్ పేరు మీద ఉంటుంది బండి, కానీ డ్రైవర్కి లైసెన్స్ ఉండదు. అర్థమైందా? డ్రైవర్కి లైసెన్స్ ఉండదు. అంటే నాకు డ్రంక్ డ్రైవర్లో కూడా దొరికింది. అందరికి కేసు అందులో కూడా మళ్ళీ మేము ఫైన్లు కొట్టి అవన్నీ కూడా అందుకు ఏంటంటే ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తాయి. ఫైన్లు కొట్టాలి వెళ్ళిపోతాయి. మేడం మేము యూనిఫామ్ కూడా వేసుకోకుండా సార్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ సీరియల్లో అలాగే సీరియల్లో పెట్టుకున్నాం మేడం. అదే విధంగా మేము చేస్తున్నాము, కానీ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరి కోసం మీరు అంత కష్టపడుతున్నారు? ఏం ఉంటుంది ఇన్సిడెంట్స్ మీరు పండుగ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవం సందర్భంగా ఈ ఆటో డ్రైవర్లతో ఈ అవగాహన ప్రోగ్రాం కల్పించడం కానీ దీనిలో భాగంగా మన ఏఎంఏ రజనీ మేడం గారు మరి అలాగే మన గ్రామ ప్రజల సర్పంచ్ వైఎస్ఆర్పీ గారు
తర్వాత అటవీ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా హాజరైనారు. వాళ్ళకి మేము చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఈ యాక్సిడెంట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే నెగ్లిజెన్స్. మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి చాలామంది ఏంటంటే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు మా యొక్క అడ్వైజ్ ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తర్వాత ఓవర్లోడింగ్ లేకుండా నడిపి యొక్క ప్రమాదాలు నివారించవలసిందిగా వారిని కోరుతున్నాం. అలాగే ఏంటంటే స్పీడ్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా ఏంటంటే ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్స్ ఏంటంటే ఈ డ్రైవర్లకు ఆటో ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకసారి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉండట్లేదు, కొన్ని బండ్లకి ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతున్నాయి. డ్రైవర్లకు లైసెన్స్ ఉండట్లేదు, లేకపోవడం వల్ల ఏంటంటే దానికి ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే క్లెయిమ్ కూడా కాదు, కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మనకు ఒకవేళ ఫైన్స్ ఇంపోజ్ చేసినట్టయితే మాత్రం చాలా ఫైన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి నడుపుకుంటే మంచిదని చెప్పి మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది. లంగర్ హౌస్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎడిఫై వరల్డ్ స్కూల్ సంబంధించి బ్రోచర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ గోపీనాథ్ రెడ్డి పాల్గొని స్కూల్ బ్రోచర్ ని ప్రారంభించారు. Transact the curriculum of structure. You already saw the walkthrough. We have the best facilities to students. Now, facilities does not mean just building or having a swimming pool. It means how it makes no sense. And hence, in all our schools, we have only wanted to create. We were told that. But here, what we are doing is, if we have నమస్కారం. నేను ప్రస్తుతము ఉప్పరపల్లి వాస్తవ్యుని. ఈ ప్రాంతంలో నేను 7 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ ప్రాంతంలో ఒక మంచి పాఠశాల ఆవశ్యకత అనేది నేను 7 సంవత్సరాల క్రితమే గమనించాను. నేను చాలామందికి చెప్పాను కూడా, ఒక మంచి పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయండి. ఆ పాఠశాల ద్వారా సమాజానికి మంచి వ్యక్తులను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అందరూ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఈ పాఠశాల రావడం అనేది ఈ ప్రాంతాన్ని నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎడిఫై మేనేజ్మెంట్ వారు మంచి నిర్ణయం చేశారు. అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి వారి సమూహం, అంటే వారితో పాటు కలిసి ఉంటుంది, వారు కూడా ధైర్యం చేసి ఈ ప్రాంతంలో ఈ మంచి పాఠశాలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానికి వారిని కూడా అభినందిస్తాను. ఎడిఫై మేనేజ్మెంట్ అంటే దాని యొక్క పెద్దలు శ్రీ అంజనీ కుమార్ అగర్వాల్ని కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అన్నిటికన్నా మించి నవీన్ రెడ్డి గారిని నవీన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ధైర్యం చేసి ఒక పాఠశాల రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజేశ్వర రెడ్డి గారికి తన భూమిని ఇచ్చారు. కాబట్టి దానికి వారిని కూడా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో మంచి పాఠశాల వస్తే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతుందనేటువంటి నమ్మకం నాకు ఉంది. నేను చూశాను, గ్లాండెల్ స్కూలు నాకు తెలిసి వచ్చింది, కానీ అక్కడ ఏమీ ఉండేది కాదు. గ్లాండెల్ స్కూల్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, గ్లాండెల్ స్కూల్ చుట్టూ ఎంతగా ఇళ్ళు వచ్చాయి, ఎంతమంది పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ ఇళ్లలో ఉంటున్నారు, అంటే వాళ్ళ పిల్లల కోసం ఉంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది. ఈ పాఠశాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పారు కూడా రాజేశ్వర్ రెడ్డి, మేము ఎడిఫై స్కూల్ అంటే ఇతర ఎడిఫై స్కూల్ ఎడిఫై వరల్డ్ స్కూల్స్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పరిధిలోని ధర్మపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం అతివేగంగా నాగరాజు అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో నాగరాజుకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలించారు.
పంపిద్దాం పైన ఒక సూచన వేసి లోపల ఒకటే సూచన వేద్దాం అంతే. ఎందుకంటే ఒక తినడానికి కట్టేది సార్, రేపు ఆడకపోతే వాడు బాధపడతాడు. కడప జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగా సహిత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారి రథోత్సవం, స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం హోమం, శివునికి అభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ సమీపంలో గల బుజిలాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ అభివృద్ధిని పట్టించుకునే వారు లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన మాఘ పౌర్ణిమ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈరోజు మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మోత్కూర్ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసినట్టు ఈ లక్ష్మీనరసింహ దేవస్థానంలో ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే స్వామివారు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిగా ఇక్కడ అవతరించి ఉన్నారు. ఆ తర్వాత ఆనాటి దొరలపాలెంలో ఈ స్వామివారి గృహ మొత్తం ఇలా అలంకరించడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి ఏడు ఈ స్వామివారికి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మేము దాదాపుగా 7 తరాలుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అర్చకులుగా పనిచేస్తున్నాము. అప్పటి నుండి కూడా మా తరం వారే, మా వంశీకులే తరతరాలుగా పూజారులుగా వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు నాది 7వ తరము. స్వామివారికి ఆనాడు మా తాతగారి కల్లో కనిపించి నేను ఇక్కడ వెలిశానని చెప్పిన తర్వాత ఆనాడు దొరలపాలెంలో వాళ్ళకి చెప్పగానే వారంతా ఈ గుహను ఇలా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వెలిసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గర 3వ తరంగా అలహా సింగరయ్య గారు పూజ నిర్వహిస్తూ ఉండేవారు. వారికి స్వామివారి ఆవేశం వచ్చి ఇక్కడ నుండి చేయి చాపితే స్వామివారి నుండి ఒక ఏరు వచ్చేది. ఆ ఏరుని కూడా తీర్థంలో కలిపి వచ్చిన భక్తులందరికీ కూడా వినియోగం చేస్తే సర్వరోగ నివారణగా ఈ తీర్థం పనిచేసిందని అప్పటి నుండి కూడా చెప్పుకుంటూ వచ్చేవారు. ఆ తర్వాత మేము ఇలా వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్న తర్వాత ఆనాటి దొరైన అక్కనపల్లి జానకి రామారావు గారు, రంగారావు గారు కూడా పెద్ద మనసుతో స్వామివారికి 40 ఎకరాల భూమిని ఈ స్వామివారి పేరిట రాయడం జరిగింది. అప్పటి నుండి కూడా దాన్ని కౌలు చేస్తూ జీవనాధారంగా మేము బతుకుతూ వచ్చాము. కానీ ఇప్పటి కాలంలో తగు వనరులు, పెట్టుబడులు లేక మేము ఆ వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కౌలు రైతులకు ఇస్తే వాళ్ళు సరిగ్గా కౌలు కూడా కట్టడం లేదు. ఇప్పటికి పోయిన సంవత్సరం 18,000 రూపాయల కౌలు వచ్చింది సంవత్సరానికి. ఆ 18,000 రూపాయల కౌలులో కూడా 2 దేవాలయాలు నడిపించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ఇక్కడ ఉండడానికి స్పీకర్ కూడా లేడు. ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేరు. గ్రామస్తులు కూడా అంత ఆసక్తి చూడడం లేదు. కానీ ఎక్కడెక్కడి నుంచో భక్తులు మాత్రం క్రమం తప్పకుండా వంశపారంపర్యంగా కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే ఎంతో కొంత ఈ దేవాలయాన్ని ఇలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. వచ్చిన వారంతా కూడా నేనే ఏదో విధంగా వాళ్ళకి నచ్చచెప్పి ఈ దేవాలయాన్ని ఇలా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత మా 40 ఎకరాల భూమిలో కూడా గవర్నమెంట్ వారు 132 kV సబ్స్టేషన్ కట్టినారు. దానిది దేవాలయం భూమిలోనే ఉంది. దానికి కానీ నష్టపరిహారం వస్తే స్వామివారికి ఎలాంటి వేరే దగ్గర నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు. అవి చాలా ఆదాయం ఉంది స్వామివారిది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారు వాటర్ ఫ్రంట్ కూడా దేవాలయ భూమిలోనే నిర్మించారు. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా కూడా వారు పట్టించుకోవడం లేదు. ఎండోమెంట్ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి V3 ఛానల్ వారిని కోరుకునేది ఒకటే, మీరు పెద్ద మనసుతో దీనికి సహకరించి స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం మీరు కూడా కొంచెం కృషి చేయాలని మిమ్మల్ని కృతజ్ఞత వేడుకుంటున్నాను. మొత్తంగా ఆ భూమిలో 10 ఎకరాలు ఇలా గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. మిగిలిన భూమినే మేము కౌలుకిచ్చి
ఈ స్వామివారి దేవాలయాలు ఇరు దేవాలయాలు కూడా నడిపించడం జరుగుతుంది. ఊళ్ళో లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఒక చిన్న దేవాలయంలో అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఇక్కడ తీసుకొచ్చి కింద ఉన్న కళ్యాణ మండపంలో స్వామివారికి ఈ నెల 9వ తారీఖున స్వామివారి కళ్యాణం జరగనుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలి. అలాగే ఆలయ అభివృద్ధి కూడా సహకరించాలి. మాకు జీవనాధారం చాలా కష్టంగా మారుతుందండి. మాది నేను రూపన్ నరసింహ, పానగల్లు. మాది నల్గొండ జిల్లా పానగల్లు. పురాణ దేవస్థానం మేము దగ్గర ఇప్పుడు ఒక 100 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఈ దేవస్థానంలో భక్తులు వస్తున్నాం తప్ప ఇక్కడ పాలక మండలి వీళ్ళు కానీ ఇక్కడ ఎవరు చేయలేదు. ఎదరిగుట్టతో సరిపోయిన ఒక దేవాలయం ఇది. కావున దీన్ని దయచేసి అందరూ దీన్ని అభివృద్ధి పరచగలరని మా యొక్క కోరిక. నిర్మల్ జిల్లా మూదల్ రవీంద్ర ఉన్నత పాఠశాల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు విద్యార్థినిలు సామాజిక సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర ప్రిన్సిపల్ సాయనాథ్ మాట్లాడుతూ సూర్య నమస్కారాలు చేయడంతో ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రిన్సిపల్ బాలాజీ రాజు, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోధన యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి 2 మడవలు కింద భూమికి తాకాలి. నవ్వు ఎడమ కాలుని 2 చేతుల మధ్య తీసుకొస్తాం. ప్లస్ రెండవ స్థితి మన తిరిగి నమస్కార స్థితి. ఇప్పుడు చెప్పేది ఏముంది ఒక్కసారి ఏదో అందరం తెలిసింది. ఎప్పుడు ఏం చేయాలనేది సూర్యాపేట జిల్లా మోతి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఇంటికి అదృష్టం దేవతగా భావించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య మరియు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, ఐలాండ్ శాస్త్రి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కురుస్తున్నాయి సార్. ఒక్కసారి మా ఆఫీసుల గురించి దయచేసి ఆఫీసు గురించి కన్స్ట్రక్షన్ గురించి చేయండి సార్. ఇక్కడ చెక్కులు పంచేటప్పుడు ఆ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా ఎదురుగా నిలబడితే బాగుంటుంది. వారితోటి కాంపాటి గురువమ్మ, రావిపాడు. ఉప్పపల్లి, ఉప్పమ్మ, తుమ్మగూడెం గ్రామాలలో ఒక ఆడబిడ్డ పుడుతుంది అని చెప్పేసి కడుపులో పడ్డది అని అంటేనే మనకు ఒక గుదిబండ లెక్క ఎక్కడ తయారవుతుందనే ఆలోచనతో అవకాశం ఉన్నంత వరకు కడుపులోనే చంపేసే ప్రయత్నం చేసిన సందర్భాన్ని చూసినాం. అది తప్పితే పురిట్లోనే గొంతు నిలిమే వడ్ల గింజేసో లేకపోతే గొంతు నిలువ చంపేసిన సందర్భాన్ని చూసినాం. చెత్త కుండీలలో ఎక్కడ దొరికినా కానీ అప్పుడప్పుడే పుట్టి ఇంకా రక్తపు మరకలు కూడా ఆరని ముందే చెత్త కుప్పలలో చూసిన సందర్భాన్ని కూడా చూసినాం. అదే రకంగా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత
ఏ అంగడికో తీసుకుపోయి బస్ స్టాండ్కో తీసుకుపోయి చుట్టపోళ్ళ ఇళ్ళకి పెళ్లిళ్ళకు పేరెంట్లకు అని చెప్పి తీసుకుపోయి వచ్చేటప్పుడు తప్పిపోయిందని చెప్పేసి తప్పించుకొని వచ్చి దుఃఖాన్ని దిగముకొని బంధువులకి తప్పిపోయిందని చెప్పిన సందర్భాలను కూడా గతంలో ఈ తెలంగాణలో మారుమూల గ్రామాల్లో చూసాం. వీటన్నిటికీ కారణం ఆడబిడ్డ పుట్టిందనంటే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించలేమనే ఒక బాధతోని బాధ్యతని మొయ్యలేక ఇబ్బంది పడి ఆడబిడ్డని మన చేతులారా మనం గతంలో గొంతు నిలిపిన సందర్భాల్ని పొలిట్లోనే చంపేసుకున్న సందర్భాన్ని చూసాం. కానీ ఈరోజు తెలంగాణలో ఆడబిడ్డ పుట్టిందంటే అదృష్ట దేవత మా ఇంట్లో ప్రత్యక్షమైందన్నంత సంతోషాన్ని వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డని ఒక మేనమా మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1,16,000 రూపాయలు ఇవ్వడంతో పాటు పెళ్ళైన తర్వాత ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆడబిడ్డకి పోషకాహారాలు ఇచ్చి అంగన్వాడీ వాళ్ళ ద్వారా హాస్పిటల్లో జాయిన్ చేయించి కాన్పు చేసి తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా పంపించడంతో పాటు 13,000 రూపాయలు ఇస్తూ 13 రకాల వస్తువుల్ని కూడా సబ్బుని, పౌడర్ని, నాప్కిన్స్ని, టాప్స్ని అన్నిటిని 13 రకాల వస్తువుల్ని 13,000 రూపాయలు ఇచ్చి తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారు. ఆశలన్నీ గంపెడ ఆశలన్నీ ఆ బిడ్డల మీద పెట్టుకున్న వాళ్ళకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గురుకుల హాస్టళ్లలో అదే రకంగా మోడల్ స్కూళ్లలో చదువు చెప్పించి పిల్లల్ని కడుపులో పెట్టుకుని తల్లిదండ్రులు ఏ రకంగానైతే చూసుకుంటారో అంతకు మించి కంటికి రెప్పలా ఈ తెలంగాణ ప్రభుత్వం బాత్రూమ్కు పోయినా కానీ స్లిప్పర్లు కూడా ఇచ్చి ఇంటి ఆడపడుచును చూసుకుంటున్నట్టు తోబుట్టు మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డను చూసుకుంటుంది. నిండా 100 ఏళ్ల జీవితం ఆ భగవంతుడు ప్రసాదిస్తే భవిష్యత్తును కోరుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అనుకోని అనివార్య కారణాల వల్ల భర్త దూరమై కాలం చేస్తే పుట్టడి దుఃఖంలో భర్తను కోల్పోయిన ఆడబిడ్డకి ఒక తోబుట్టుగా అండగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్న ఘనత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అందే. దేశంలో ఇంకెక్కడ లేదు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మంచంలో ఉన్న వృద్ధుల వరకు అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశలు ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఈరోజు మీరందరూ చూసిరు. నాకు తెలిసి కూడా నా జ్ఞాపకం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను బడికి పోయేటప్పుడు అప్పటికప్పుడు మబ్బులు కమ్మి వర్షాలు కురిస్తే చెరువులు అలుగుపోయంగా చూసినాం. దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి వర్షాలు వచ్చినా కనీసం కోపులు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భద్రాచలంలో అంగరంగ వైభవంగా ముగిసిన రథసప్తమి వేడుకలు. స్వామివారి గర్భాలయంలో వెండి రథ సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న దళిత యువతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు లతా మాదిగ. నిర్మల్ జిల్లా బాసరలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. భక్తులకు మేలైన సేవలు అందించాలని సూచించిన బాసర ఎస్ఐ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.